ఒప్పందం జరిగిందని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి ఎంపిక ఈ చీకటి ఒప్పందంలో భాగంగానే జరిగిందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. దీంతో తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చి చంద్రబాబు తన సచ్చీలత నిరూపించుకోవాలనే వాదన వ్యక్తం అవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. అనాలిసిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్టోరల్ బాండ్కి సంబంధించి జరిగినటువంటి చీకటి ఒప్పందాన్ని నిన్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ బయటపెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, అలాగే కీలకంగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఒక చీకటి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో భారీ ఎత్తున నిధులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగాయని చెప్పేసి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే రాజకీయపరమైనటువంటి క్విడ్ ప్రోకో వ్యవహారాలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండడమే కాకుండా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సుపరిచితుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కంపెనీకి నుంచి భారీ ఎత్తున అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి సంబంధించినటువంటి ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. సో దీనికి ప్రతిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తూ ఉన్నటువంటి పొంగనూరులో కావచ్చు, అలాగే ఆయన తమ్ముడైనటువంటి ద్వారకానాథరెడ్డి పోటీ చేస్తున్నటువంటి తంబలపల్లిలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళ ద్వారా అక్కడ గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబుకి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య ఒక చీకటి ఒప్పందం జరిగింది అని చెప్పేసి రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ అంశం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో చంద్రబాబు తన సచ్చేలత నిరూపించుకోవాలి అంటే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు జరగాలి. ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి 40 కోట్లకి సంబంధించి ఎలాంటి చీకటి ఒప్పందం లేదు అని చెప్పేసి నిరూపించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థిగా నియమించారో ఆయన మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి ఇవ్వడం వెనక ఈ చీకటి ఒప్పందమే కారణం అని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ సీట్ని మారిస్తే టీడీపీ అధినేతను ప్రజలు నమ్ముతారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సచ్చేలతను నిరూపించుకోవాలి అంటే తంబలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగాని మారిస్తే ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. ఈ చీకటి ఒప్పందం జరగలేదు అనేటువంటి అంశాన్ని నిర్ధారించుకోవచ్చు అనేటువంటి వాదన కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. సో మొత్తానికి చీకటి ఒప్పందం కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా పుంగనూరు అలాగే తంబలపల్లి నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని అంటే శక్తి లేనటువంటి అభ్యర్థులను అక్కడ నియమించడం ద్వారా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతోధికంగా సాయం చేయడం, అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కాస్త తగ్గింపజేసి అక్కడ చంద్రబాబు నాయుడికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా జరగడం కోసమే ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఈ చీకటి ఒప్పందం జరిగింది అనేటటువంటి ఆరోపణ బీసీవై పార్టీ అధినేత చేసినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి నుంచి కూడా చంద్రబాబు సత్యలతను నిరూపించుకోవాలి అంటే ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేశాడని చెబుతూ ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ అభ్యర్థిని మారిస్తే ఖచ్చితంగా చంద్రబాబుని ప్రజలు నమ్ముతారు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. దీని మీద తన సత్యలతను చంద్రబాబు నిరూపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి.